హలో లేడీస్ అండ్ జెంట్మెన్స్, ఈ వీడియోలో మీకు తెలియని టాప్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, డాగ్స్కు మెడలో ఈ విధంగా కోన్స్ అనేవి ఎందుకుంటాయో మీకు తెలుసా? ఈ కోన్స్ను ఎలిజబెత్ ఈ కాలర్స్ అని పిలుస్తారు. ఎందుకు ఇలాగంటారో చూడండి. డాక్టర్లు ఈ డాగ్స్కి ఏదైనా గాయం, సర్జరీ, ఇన్ఫెక్షన్ ఇటువంటి చర్మ సమస్యలు వచ్చినప్పుడు వాటికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత డాగ్స్కు ఇలాగ కోన్స్ అనేవి పెడతారు. ఈ కోన్స్ అనేవి ఎందుకు పెడతారంటే గాయానికి ట్రీట్మెంట్ చేసిన ప్లేస్ను కుక్కలు కొరకడం, నాకడం లేదా గోడలకు రుద్దుకుంటూ ఉంటాయి. సో ఇటువంటి పనులు అనేవి అవి చేస్తూ ఉంటాయి కాబట్టి వాటి నుండి సేవ్ చేయడానికే ఈ కోన్స్ అనేది అటాచ్మెంట్ చేస్తారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఎందుకు రౌండ్ షేప్ కోన్స్ మాత్రమే యూజ్ చేస్తారు, వేరే టైప్స్ యూజ్ చేయవచ్చు కానీ స్క్వైర్ షేప్, రెక్టాంగులర్ షేప్ ఇలాంటివి యూజ్ చేయవచ్చు కానీ ఎందుకు రౌండ్ షేప్నే ఎంచుకున్నారో చూడండి. ఇలా రౌండ్ షేప్లో ఉండటం వల్ల డాగ్స్ హెడ్స్ను ఎటు తిప్పినా గాయం ఉన్న చోట అంత తొందరగా అవైతే మూవ్ అవ్వలేవు. అదే ఈ స్క్వైర్, రెక్టాంగులర్ కోన్స్ కనుక ఉంటే కార్నర్స్ వల్ల యాక్సిడెంటలీ గాయాన్ని స్క్రాప్ చేయడం, కొరుక్కోవడం చేయడం జరుగుతుంది. ఈ రౌండ్ షేప్లో ఉండటం వల్ల కోన్ కుక్క హెడ్ మూవ్మెంట్కు కొంత ఫ్లెక్సిబిలిటీ కూడా ఇస్తుంది. కోన్ లెంత్, డయామీటర్ గాయానికి డిస్టెన్స్ మెయింటైన్ కూడా చేస్తుంది. అలాగే కుక్క యొక్క నాలుక పళ్ళ నుండి కూడా చాలా సేఫ్గా అయితే ఉంటుంది. ఈ రౌండ్ షేప్గా ఉండటం వల్ల కుక్కకు క్లమ్సీ, అబ్స్టాలీ కాదని వాటికి ఫీల్ వచ్చేలా చేస్తుంది. అదే స్క్వైరు, ఈ రెక్టాంగులర్ కనుక ఉంటే స్ట్రెస్గా, యాంగ్జైటీగా ఎక్కువ ఉన్నట్టుగా అవి అయితే ఫీల్ అవుతాయి. ఇక ఫైనల్గా ఈ రౌండ్ షేప్ కోన్ అనేది సింపుల్, ఎఫెక్టివ్గా, సేఫ్ డిజైన్ అండ్ కంఫర్ట్ కూడా ఇస్తుంది. ఇంజురీస్, ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి రిస్కులు గుండా కూడా అయితే తగ్గుతుంది. అయితే వీటికి ఎలిజబెత్ ఈ కాలర్స్ అని ఎందుకు పిలుస్తారో చూడండి. ఎలిజబెత్ రాణి ఈమె కాలం నుండి ఈ కోన్స్కు డిజైన్ అనేది అప్పటి నుండి వచ్చిందనమాట. ఎలా అంటే ఈ 19వ శతాబ్దంలో ఆమె కాలంలో ఈ హెడ్ గియర్ గుండాకార డిజైన్లో పెట్స్కి అనేది పెట్టారు. అంటే అప్పటి నుండి అటాచ్మెంట్ చేశారు కాబట్టి అందుకని ఇలా పిలుస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, చాక్లెట్స్పై ఎందుకని లైన్స్, స్క్వేర్స్, బ్లాక్స్ లాగైతే కట్ చేసి ఉంటాయి? దీనికి 4 రీజన్స్ అయితే ఉన్నాయి. చూడండి. నెంబర్ 1, బ్రేక్ చేయడానికి సూపర్ ఈజీ. చాక్లెట్ వైపు నుంచి చేత్తో బ్రేక్ చేస్తే పర్ఫెక్ట్గా చిన్న చిన్న పీసులు వస్తాయి. ఫ్లాట్ బార్ అయితే క్లీన్గా బ్రేక్ అయితే కాదు, అన్ఈవెన్గా పగిలిపోతుంది. అందుకే లైన్స్ వచ్చేసి ఈజీ బ్రేక్. నెంబర్ 2, మస్తు స్మెల్ అండ్ టేస్టీ ఇవ్వడానికి. చాక్లెట్ తింటే మనకు మొదటగా ఏమనిపిస్తుంది? వాసన అయితే వస్తుంది కదా. చిన్న చిన్న బ్లాక్స్ అనేవి ఉండటం వల్ల మీరు బ్రేక్ చేసే ప్రతి పీస్ కూడా కొత్త స్మెల్ అనేది విడుదల చేస్తుంది. లైన్స్ వలన చాక్లెట్ సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది. అందుకే స్మెల్ అండ్ టేస్ట్ కూడా ఎక్కువగా ఫీల్ అవుతుంటాము. నెంబర్ 3, బాగా మెల్ట్ అవ్వడానికి. చాక్లెట్ మీ చేతిలో కాస్త సెకండ్స్లోనే మెల్ట్ అవుతుంది కదా. దానికి కారణం లైన్స్ ఉన్నప్పుడు హీట్ కాంటాక్ట్ ఎక్కువగా అవుతుంది కాబట్టి చాక్లెట్ త్వరగా స్మూత్గా మౌత్లో అయితే కరుగుతుంది. నెంబర్ 4, ఫ్యాక్టరీలో కటింగ్, ప్యాకింగ్ ఈజీ. చాక్లెట్స్ పెద్ద స్లాబ్ నుంచి మెషిన్లో ఇలా బార్స్ని అయితే చేస్తుంది. లైన్స్ ఉంటే కటింగ్ ఈజీ, పీసెస్ యూనిఫామ్, ప్యాకింగ్ పర్ఫెక్ట్. అందుకే అన్ని కంపెనీలు తప్పనిసరిగా ఈ లైన్స్